మహిళా సాధికారతకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. అందుకే సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మహిళలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా తరలి వస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు కానీ బస్సు యాత్రకు కానీ ఇంత పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, పురుషుల కంటే ఎక్కువగా భారీ స్థాయిలో మహిళలందరూ కూడా తరలి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి. ఎందుకు ఆయన అంటే అంత అభిమానం అని మీరు అనుకుంటున్నారు? జగనన్నని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ కూడా తన సొంత అన్న, తమ్ముడు లేదా తండ్రి అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే జగనన్న మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి అయ్యాక తను ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా, ప్రతి సంక్షేమ పథకమైనా, ప్రతి పాలసీలో అయినా, ప్రతి దానిలో కూడా మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు తీసుకుంటే ఇన్ని సంక్షేమ పథకాలు, కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రవేశపెడితే అందులో మేజర్ లబ్ధిదారులు మహిళలే ఉన్న సంగతి మనం చూసాం. అలాగే మహిళలకి 50% రిజర్వేషన్ ఉండాలి, చట్టసభల్లో అయితేనేం, స్థానిక సంస్థలలో అయితేనేం నామినేటెడ్ పదవుల్లో అని చెప్పి బలంగా కోరుకుంటూ నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్స్ ఉండాలి, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ ఉండాలి అని ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశారు జగనన్న. అంతగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. అలాగే మహిళా రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్ తీసుకొచ్చారు. మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా ఉండడం కోసం దిశ యాప్ తీసుకొస్తే, ఒకవేళ అఘాయిత్యం జరిగితే దాని మీద చర్యలు తీసుకోవడానికి దిశ చట్టం తీసుకొచ్చి, అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈరోజు చక్కగా అమలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువలన మహిళలు జగనన్నకి బ్రహ్మరథం పడుతూ జగనన్నకే మా ఓటు, జగనన్న ఎంతగా మాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటాము, ఓటేసి రుణం తీర్చుకుంటామని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ కూడా చెప్తూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్కోట రావడం జరిగింది. మా ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. అడుగుపెట్టే ముందు మా మహిళలందరూ కూడా, ఉత్తరాంధ్ర మహిళలందరూ కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు మా స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ చెప్పకుండా ఏ మొహం పెట్టుకొని మా ఉత్తరాంధ్రకు వస్తూ ఉన్నారు? మీరు ఇప్పుడు కూటమి కట్టిన బీజేపీతో, అదే బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ నోటు విడుదల చేసింది. మరి ఆ నోట్ని వెనక్కి తీసుకునేట్టుగా మోడీ గారికి చెప్పి చేసి అప్పుడు మీరు అడుగు పెడితే బాగుంటుంది తప్ప ఇలా ఏ మొహం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వచ్చి ఓట్లు అడుగుతారు మా స్టీల్ ప్లాంట్ గురించి మీ స్టాండ్ చెప్పకుండా? అలా నమ్ముతారయ్యా? అంటే ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకొని ఉన్నారనేసి మీరు భావిస్తూ ఉన్నారా? అడుగున ప్రజల్ని మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో 175 స్థానాలకు 170 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, విశాఖపట్నం నుంచి.